నెల్లూరు జిల్లా గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని గైనకాలజిస్ట్ డాక్టర్లందరూ కలిసి జిల్లాలోని ప్రజలకు గైనకాలజీ సమస్యలపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడతామని, ఈ కార్యక్రమాలకు ప్రముఖ డాక్టర్లు హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చారని, ప్రపంచ వ్యాప్తంగా గైనకాలజిస్ట్ డాక్టర్లు ఏ విధమైన వైద్య సేవలు అందిస్తామని, ముఖ్యంగా మహిళలు గర్భం ధరించిన తర్వాత పిండం ఆరోగ్యంగా పెరిగేందుకు, గర్భస్రావాలు కాకుండా ఉండేందుకు కృషి చేస్తామని, వాటికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలనేందుకు ప్రజలకు అవగాహనతో పాటు డాక్టర్లందరూ పాటుపడతారని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర తెలియజేశారు. So we need to detect whether the possibly either the fibrinolytic factors related with that, the plasminogen and PAF factor also has to be tested for this in order to detect this thrombophilia. That is why you are having a loss. Now, for your many cases later, you will be able to kind of have an evaluation or assessment. So for your beta 2 glycoprotein, what is not recommended is for the heredity of consider her as a risk. అంటే నెల్లూరు ఒకటే కాదు, నెల్లూరు డిస్ట్రిక్ట్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ కోవిడ్ తర్వాత ఇంచుమించుగా మేము ఒక పెద్ద ప్రోగ్రామ్, 1 డే ప్రోగ్రామ్ చేయడం అనేది అంటే ఇట్స్ ఏ టీడియస్ వర్క్. సో అంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి మేము చేయలేదు. సో కోవిడ్ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసాము. దానికి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ కొంచెం క్వాలిఫైడ్ గైనకాలజిస్టులకు మాత్రమే అంతమందిని హాల్లో అకామిడేట్ చేయడం కష్టం కాబట్టి ఫోన్ చేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాము, ఇంకొకసారి మీ అందరికీ అరేంజ్ చేస్తాము ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ పీపుల్ అని. సో ఇప్పుడు మాకు ఇక్కడికి ప్రెసెంట్గా వచ్చి అటెండ్ అయిన వాళ్ళు కూడా 169 లాస్ట్ నెంబర్ అనుకుంటా. సో అంతమంది అటెండ్ అయినారు. సో ఈరోజు ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనామలీస్ రాకుండా ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ అప్పుడు అబార్షన్స్ అయితే ఏం చేయాలి, తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అయితే ఏం చేయాలి. సో ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మార్నింగ్ 8 నుంచి నడుస్తూ ఉంది. ఇదే ఫ్లాగ్ అండ్ ఆఫ్ ది సెషన్ 4 o'clockకి 4:30 వైండ్ ఆఫ్ చేస్తాం. ఇదే లాస్ట్ స్పీకర్ జరుగుతుంది. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఎమర్జెన్సీస్ వస్తే కదలడం తప్పితే కదలకుండా విన్నారు. సో మాకు స్పీకర్స్ ఒకళ్ళు చెన్నై నుంచి వచ్చారు, ఒకళ్ళు వెస్ట్ బెంగాల్, ఒకళ్ళు బెంగళూరు నుంచి 2 వచ్చారు, కేరళ నుంచి ఒకళ్ళు వచ్చారు. సో అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్పీకర్స్ వచ్చారు. అలాగే డెలిగేట్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్ ఇలా అన్ని చోట్ల నుంచి కూడా డెలిగేట్స్ వచ్చారు. సో అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాకు కూడా ఏంటంటే అప్డేట్స్ అన్నీ తెలుస్తున్నాయి. సో మేమే ఎలా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాం కాక వాట్ వరల్డ్ ఈజ్ ప్రాక్టీసింగ్, ప్రపంచం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తుంది అనేది తెలుస్తుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ యూస్ఫుల్. సో ప్రాబ్లీ ముందు ఇంకా పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసింది. వచ్చిన డెలిగేట్స్ చిత్తూరు నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, ప్రకాశం, నెల్లూరు, ఈ 4 డిస్ట్రిక్ట్. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తిరుపతి. తిరుపతి నుంచి నాట్ సో ఒకే డిస్ట్రిక్ట్ కాదు కదా, ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా అబార్షన్స్ అనేటివి చూస్తున్నాం. 3rd monthలో కావచ్చు, 5th monthలో, 9th monthలో కూడా చూస్తున్నాం. వీటికి రీజన్ ఏంటంటారు? సో యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో వచ్చే అబార్షన్స్ కారణం ఏంటంటే ఇది ఇప్పుడు జరిగే టాపిక్ అదే క్రోమోజోమ్స్ అనామలీ. సో ఎగ్ క్వాలిటీ బాగాలేకపోవడం, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోవడం, వీటన్నిటి వల్ల వస్తుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. 9th monthలో అబార్షన్స్ అయితే యూజువల్గా డయాబెటీస్ అలాంటివి ఉండడం వల్ల సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. దట్స్ ఎ బిగ్ టాపిక్. నాక్సీ అంటే నెల్లూరు సొసైటీ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ తరఫున మేము ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మా నాలెడ్జ్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకునేదానికి ఈరోజు ఒక సిఎంఈ కండక్ట్ చేశాము. సో దాంట్లో ఈరోజు డిస్కషన్లో టాపిక్స్ అన్నీ చాలా బాగున్నాయి. బేబీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ లేకుండా, మెటర్నల్ మోర్టాలిటీ లేకుండా ఉండేదానికి, ఇట్లా అబార్షన్స్ అయినా దాన్ని ఏ రకంగా మేము ప్రివెంట్ చేయగలము, ఈ విధంగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నీ మేము నీట్గా క్షుణ్ణంగా విని తెలుసుకున్నాము. మన డిస్టిక్
డేమన్ హెచ్ఓ గారు వచ్చి 0% మెటర్నల్ మోర్టాలిటీ చేయండి మీరు. నేను ఆల్రెడీ గవర్నమెంట్లో చేస్తున్నాను, మీరు ప్రైవేట్లో మీరు కూడా 0% చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. సో దాని ప్రకారం మేము డెఫినెట్గా మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీని తగ్గిస్తూ మా వంతు కృషి నెల్లూరు జనాలకి చేస్తూ రీజనబుల్ ప్రైస్ కూడా అందరం చేస్తామని మనవి చేస్తాం. తర్వాత యూజువల్గా మాకు డాక్టర్స్కి కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అప్డేట్స్ అన్నమాట. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క దీంట్లో ఇన్ఫర్టిలిటీ కానీ, గైనకాలజీ కానీ, ఆబ్స్టిక్స్లో కానీ ఎవ్రీ అంటే డే బై డే, డే టు డే లైఫ్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఏం అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి అనే దాని గురించి ఇలాంటి కాన్ఫరెన్సెస్లు, ఇలాంటి సెషన్స్ పెట్టుకుంటూ ఉంటాము. సో కోవిడ్ తర్వాత నెల్లూరులో మేము ఆర్గనైజ్ చేసింది ఫస్ట్ టైం ఇదే. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది డెలిగేట్స్ ఆల్ ఓవర్ ద నెల్లూరు వచ్చారు. రావడం ఆల్మోస్ట్ మేము 300 ఇన్విటేషన్స్ పంపిస్తే 170 వరకు వచ్చి చాలా బాగా సక్సెస్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే అంటే డాక్టర్స్ ఫ్రెటర్నిటీలో అప్గ్రేడేషన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, దానికోసం ఇప్పుడు ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే డెలిగేట్స్ వల్ల, వాళ్ళ సీనియర్ మోస్ట్ డెలిగేట్స్ ఫ్యాకల్టీస్ వచ్చి మాకు చెప్పడం వల్ల సో మేము ఆ నాలెడ్జ్ షేర్ చేసుకొని అప్ టు డేట్ అప్గ్రేడ్ అవ్వడానికి ఈ సిఎంఈస్ చాలా ఉపయోగపడతాయి. సో ఇలాంటి సిఎంఈస్ని కండక్ట్ చేసి ఎంతోమంది గైనకాలజిస్ట్ని అటెండ్ అయ్యి సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.